అందరికీ నమస్కారం. కన్యా రాశివారికి జూలై 21, 22, 23 తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ రాబోయే 3 రోజులు మీ జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకురాబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చివర్లో చెప్పే విషయాన్ని వింటేనే మీ అదృష్ట మార్గం ఏంటో అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు జై శ్రీరామ్ అని ఒక కామెంట్ చేయండి. కన్యా రాశివారు అంటే ధూమి తత్వానికి ప్రతిరూపం. తక్కువ ఓర్పు, ఎక్కువ క్రమశిక్షణ, కష్టపడి పనిచేసే తత్వానికి వీరు మారుపేరు. ప్రతి విషయాన్ని లోతుగా విశ్లేషించడం, పరిపూర్ణత కోసం పరితపించడం వీరి యొక్క నైజం. ఏ పని చేసినా దానికి 100% న్యాయం చేయాలని చూస్తారు. మీ జీవితంలో ప్రతిదీ ఒక పద్ధతి ప్రకారం క్రమంగా ఉండాలని కోరుకుంటారు. కానీ గడిచిన కొంతకాలంగా మీ జీవితం మీరు వేసుకున్న గీత మీద నడవడం లేదు. అంతా తలకిందులుగా అనిపిస్తోంది. ఇంతలా శ్రమపడుతున్నారో ఎవరికోసం, ఇంతలా త్యాగం చేస్తున్నారో మీకే అర్థం కాని అయోమయ స్థితిలో ఉండిపోతున్నారు. దాని వెనుక అస్సలు రహస్యమేంటి? ఇంతటి కల్లోలానికి అస్సలు కారణమేంటి? అవి ఎలా పరిష్కారమవుతాయో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా మీ 7వ ఇంట్లో శనీశ్వరుడు ఇష్టపడి కూర్చున్నారు. 7వ ఇల్లు అంటే అది మీ భాగస్వామి స్థానం, పెళ్లికి సంబంధించిన స్థానం, మీరు ఇతరులతో చేసే వ్యాపార ఒప్పందాల స్థానం. ఇది సమాజంలో మీకున్న పేరు, గౌరవానికి సంబంధించిన స్థానం కూడా. ఆ స్థానంలో న్యాయానికి, కర్మకు అధిపతి అయిన శనిదేవుడు ఉన్నప్పుడు మీ బంధాలను ఒక పరీక్షకు గురిచేస్తారు. మీ జీవిత భాగస్వామితో సంబంధం ఎందుకో బరువుగా, భారంగా అనిపిస్తున్నట్టు ఉంటుంది. చిన్న చిన్న విషయాలకే అబద్ధాలు, అపార్థాలు, దూరాలు పెరుగుతున్నాయి. మీరు ఒకటి చేస్తే వారు ఇంకొకటి అర్థం చేసుకుంటున్నారు. ఇది చూసి మీరు మౌనంగా ఉండిపోతున్నారు. కాని లోలోపల చాలా బాధపడుతున్నారు. ఇది శని పెడుతున్న పరీక్ష. మీ నిజాయితీని, ఓర్పును, ధైర్యాన్ని పరీక్షించే విధంగా జరుగుతోంది. ఈ సమయంలో మీ మౌనం మీ శక్తిగా మారుతుంది. మీ నిరీక్షణే మీకీ విజయదారిని తెరవబోతుంది. మీ జీవితంలో ఏర్పడుతున్న ఈ గందరగోళానికి ఒక కారణముంది. ఇది శనీశ్వరుడు పెడుతున్న పరీక్ష మాత్రమే కాదు, మీ ఆత్మబలాన్ని పెంచే అవకాశం కూడా. మీ సహనం చూసి దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నట్టు అనిపించే పరిణామాలు ఈ 3 రోజుల్లో వస్తాయి. దీనివల్ల ఈ బంధం నిజమైన ప్రేమ మీద ఆధారమై ఉందా, లేక కేవలం సర్దుకుపోవడమేనా అనే ప్రశ్నను శనిదేవుడు మీకు పరీక్షిస్తున్నాడు. వ్యాపార భాగస్వాముల విషయానికొస్తే కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. మీరు నమ్మిన వాళ్లే మిమ్మల్ని అవమానించడం, ఓపికగా ఉన్నందుకు మోసం చేయడం, ఒప్పందాల్లో జాప్యం జరగడం, మీరు పెట్టిన శ్రమకు గుర్తింపు రాకపోవడం ఇవన్నీ శని ప్రభావం వల్లనే జరుగుతున్న సంఘటనలు. ఇంతటి బాధను మోస్తున్న మీకు సమాజంలో కూడా ఓ శాపం లాంటి అనుభూతి కలుగుతుంది. మీరు చేయని తప్పుకు నిందలు పడటం, మీ మాటకు వ్యతిరేకంగా వ్యవహరించడం, మీ మంచితనాన్ని బలహీనతగా చూడటం, మీ నిర్దయమైన నిజాయితీని అహంకారంగా తీసుకోవడం, అవి అన్నీ మీకు చాలా బాధగా అనిపిస్తాయి. మీ ప్రతి అడుగు ముందుకు వేయాలంటే ఒక పెద్ద బండరాయిని నెత్తిన వేసుకుని నడిచేటట్టు ఉంది. ఎన్ని శ్రమలు పడినా ఒక్క ప్రశంస కూడా వినిపించకపోవచ్చు. ఇది శని పరీక్ష మాత్రమే కాదు, మిమ్మల్ని మీరు బలంగా మార్చుకునే సమయం. ఇది చాలదు అన్నట్టు మీ 12వ ఇంట్లో అంటే వ్యయస్థానంలో కుజుడు, కేతువు అనే 2 అగ్నిగ్రహాలు కలిసి ఉన్నాయి. 12వ ఇల్లు అంటే రహస్యాల స్థానం, శత్రువుల స్థానం, నష్టాల స్థానం, ఆసుపత్రి, జైలులు, కోర్టుల స్థానం, వెనక కుటుంబ ఖర్చుల స్థానం. అక్కడ ఆవేశానికి, కోపానికి ప్రతీక అయిన కుజుడు ఉండటం, ఆయుష్కర్మాన్ని తినేస్తున్న కేతువు ఉండటం వల్ల మీరు ఊహించని విధంగా కొంతకాలంగా చిక్కుల్లో పడుతున్నట్టు అనిపిస్తుంటుంది. మీ వెనక ఏం జరుగుతుందో తెలియని అయోమయం, అలాగే మీ ముఖానికి నవ్వు, కాని హృదయంలో చెప్పుకోలేని బాధ ఉంటుంది. ఇది ఇప్పుడు నిజంగా అనుభవిస్తున్న మీ ఫీలింగ్. మీ ముఖం మీద నవ్వుతూ మీ వెనకాల గోతులు తవ్వే మనుషులను ఇటీవల మీరు చాలామందిని చూసే ఉంటారు. మీ బలహీనతలపై దాడి చేయడానికి ప్రయత్నించిన వాళ్లు, మీ మంచితనాన్ని వాడుకొని మీ గురించి తప్పుగా ప్రచారం చేసిన వాళ్లు, మీ పరువును దెబ్బతీసేలా వ్యవహరించిన బంధువులు, సహోద్యోగులు, స్నేహితులు, ఇవన్నీ ఈ గ్రహస్థితుల వల్లే ఎదురయ్యే దుస్థితులు. మీరు ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బు నీడలా ఖర్చయిపోవడం, ఆసుపత్రి చుట్టూ తిరగడం, కోర్టుల దాకా వెళ్లిన పరిస్థితులు, నిద్రలేని రాత్రులు, ఇవి అన్నీ నిజంగా మీరు అనుభవించారనే బాధ ఈ మాటలు వినగానే మళ్లీ గుర్తుకు రావడం సహజం. మీలో చాలామందికి నేను ఎవరికీ ద్రోహం చేయలేదే, నేను ఎవరి మనస్సు కష్టపెట్టలేదే, నా పని నేను చేసుకుంటూ పోతున్నాను కదా, మరి నాకెందుకు ఇలా జరుగుతోంది అనే ప్రశ్న ప్రతిరోజూ మనసులో అనిపిస్తూ ఉంటుంది. ఆ ప్రశ్నకు సమాధానం ఇప్పుడే రాదు, కాని కాలమే సమాధానం చెబుతుంది. మీ శ్రమ వృధా పోలేదు. ఇది మీ భవిష్యత్తుకి ఉపయోగపడుతుంది. మీ కష్టపడే తత్వమే కొన్నిసార్లు మీ శత్రువుగా మారుతోంది. మీ పర్ఫెక్షన్ అందరికీ నచ్చదు. మీ నిజాయితీ కొన్నిసార్లు కొందరికి అసహ్యంగా అనిపించొచ్చు. మీరు సూటిగా మాట్లాడటం కొందరికి జీర్ణించలేనిది. ఈ లక్షణాల వల్లే అసూయపరులకు మీరు సులభమైన లక్ష్యంగా మారారు. కాని గుర్తుంచుకోండి, ఈ గ్రహాలని మీపై చెడు చేయడానికి రాలేదు. మీ శక్తిని మేల్కొలిపి మీకు సహజంగా ఉన్న గొప్పతనాన్ని వెలికి తీసేందుకు వచ్చాయి.
శనిదేవుడు మీ బంధాలను పరీక్షించడంలో ఉన్న ఉద్దేశం మీ జీవితంలో అనవసరమైన ఆధారంలేని సంబంధాలను తొలగించడమే. ఎవరు నిజంగా మీతో ఉంటారు, ఎవరు కష్టకాలంలో అండగా నిలుస్తారు, అవే ఈ పరీక్షలో బయటపడతాయి. ఇప్పుడు మీ 12వ ఇంట్లో ఉన్న కుజుడు కేతువు కలిసి చేస్తున్న పని కూడా అదే. మీ జీవనపథంలో మీ ఎదుగుదలలో అడ్డుగా ఉన్న వారిని మీ దగ్గరినుంచి దూరం చేయడమే వాళ్ల పని. వాళ్ళు దయాపరులు కాదు, వాళ్ళు శక్తివంతమైనవారు. మీరు గమనించకపోయినా వాళ్ళు చేయాల్సింది చేస్తారు. ఈ కుట్రలు, ఈ అవమానాలు మీ గుండెను పగులగట్టాయని అనిపించొచ్చు, కాని ఇవన్నీ ఒక గుణపాఠం. ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో, ఎవరికి మీరు దూరంగా ఉండాలో ఇవి మీకు బలంగా నేర్పిన పాఠాలు. ఇప్పుడు మీరు ఒక అగ్నిపరీక్షలో ఉన్నారు. ఈ పరీక్షలో కాలిపోవాలా, లేదా తట్టుకుని ఒక అద్భుతమైన శక్తిగా మారాలా, అది పూర్తిగా మీ చేతుల్లోనే ఉంది. మీ రాశికి అధిపతి బుధుడు. బుద్ధి, విశ్లేషణ, తెలివితేటలకు ప్రతీక. మీ బుద్ధి అంటే మీ ఆయుధం. దాన్ని ఎలా వాడతావో అలా నిర్ణయమవుతుంది మీ విజయం. ప్రతి ఒక్కరిని నమ్మకండి. ప్రతి విషయాన్ని మీ మనసుతో కాకుండా మీ బుద్ధితో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మీ బలహీనతగా చూపించాలనుకున్నవారి ముందు ఏడుస్తూ కూర్చోవద్దు. వాళ్ల ఎదుట తలెత్తుకొని విజయంతో తిరిగి రావడం వాళ్లకు అస్సలైన సమాధానం. మీరు ఎదిగే స్థాయి చూసి వాళ్ళు అసూయపడాలి. మీ షైన్ చూసి వాళ్ళు తమ నలుపు గుర్తించాలి. అదే నిజమైన ప్రతీకారం. రాబోయే రోజుల్లో మీకు అద్భుతమైన అవకాశాలు దక్కబోతున్నాయి. మీ కర్మస్థానంలో గురువు, లాభస్థానంలో సూర్యుడు, బుధుడు కూడా అండగా ఉండబోతున్నాడు. మీ పనికి గుర్తింపు, మీ కష్టానికి ప్రతిఫలం, మీ తెలివితేటలకు ధనలాభం ఇవన్నీ నెమ్మదిగా మీ దారిలోకి వస్తున్నాయి. కానీ ఈ అవకాశాలను అందుకోవాలంటే మీ పాత గాయాలనుంచి బయటపడాలి. అవమానాల్ని మోస్తూ పోకూడదు. వాటిని ఒక పాపంగా స్వీకరించాలి. అది జరిగినపోయిన జీవితంలో ఒక భాగమని అంగీకరించాలి. ముందుకు సాగాలి. మీలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని బయటకు తీయండి. మీ పంచభూతాల మధ్య ఉన్న ఆ బలాన్ని గుర్తు చేసుకోండి. ప్రతిరోజూ ఉదయం లేవగానే మీరే మీకు చెప్పుకోండి, నేను శక్తివంతుడిని, నేను ఏదైనా చేయగలను, ఏదైనా సాధించగలను, నా నిజాయితీ, నా కష్టం నాకు రక్షలాగా ఉంటాయి. నన్ను అవమానించిన వాళ్ల ముందు నేను తలెత్తుకొని జీవిస్తాను అని మీ మనస్సుకు నినాదంగా చెప్పుకోండి. దాంతో మీలో ఓ పాజిటివ్ ఎనర్జీ పుట్టుకొస్తుంది. మీమీద మీకే నమ్మకం కలుగుతుంది. మీ పట్టుదల బయటకు వస్తుంది. మీరు చేయాల్సింది ఒక్కటే, మిమ్మల్ని మీరు నమ్మండి. దైవాన్ని నమ్మండి, మీ నిజాయితీని నమ్మండి, మీ శ్రమను నమ్మండి. 12వ ఇంట్లో కేతువు ఉన్నప్పుడు ఆధ్యాత్మికత బలంగా ఉద్భవిస్తుంది. ఇప్పుడు మీరు వినాయకుడిని, ఆంజనేయస్వామిని ఆరాధించండి. ఆ ఆరాధన మిమ్మల్ని లోపలనుంచి బలంగా మారుస్తుంది. మిమ్మల్ని తక్కువ అంచనా వేసినవారికి మీరు దేవుని దయతోనే సమాధానం చెబుతారు. ఈ కాలాన్ని శత్రువుగా చూడకండి. దీనిని ఒక గురువులా చూడండి. ఇది మిమ్మల్ని మేల్కొలిపే కాలం. ఇది మిమ్మల్ని శక్తివంతంగా మార్చుతుంది. మీ బంధాలు మరింత స్వచ్ఛంగా మారబోతున్నాయి. మీ వ్యక్తిత్వం బలంగా నిలబడబోతోంది. మీ ఆత్మవిశ్వాసం అందనంత ఎత్తుకు చేరబోతోంది. మీ తెలివితేటలు, మీ సేవాభావం, మీ ప్రతిభ ఇవన్నీ గుర్తింపు పొందబోతున్నాయి. మీ జీవితంలో నచ్చినదాన్ని మీరు సాధించగలుగుతారు. మీ మనస్సు కోరుకున్న దిశగా మీ గ్రహగతులు తిరగబోతున్నాయి. ఇక కన్యా రాశివారికి జూలై 21, 22, 23 తేదీల్లో ఏమి జరగబోతోంది? ఏం మారబోతోంది? ఏ అదృష్టద్వారం తెరుచుకోబోతోంది? ఇప్పుడు మనం పూర్తి వివరణగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడా స్కిప్ చేయకండి. చివరి వరకు చూడండి. కన్య రాశివారికి జూలై 21న గ్రహస్థితులను బట్టి మీ జీవితంలోని ప్రతి అంశం ఎలా ప్రభావితమవుతుందో చూద్దాం. ఈరోజు చంద్రుడు తుల రాశిలో ఉండి ధనలాభాన్ని సూచిస్తున్న 7వ స్థానంలో ప్రయాణిస్తున్నాడు. ఇది నీపై ఆర్థిక లాభాలుగా, కొత్త సంబంధాలుగా ప్రతిఫలిస్తుంది. సూర్యుడు, బుధుడు, శని శుభస్థితిలో ఉన్నారు. సూర్యుడు 11వ ఇంట్లో కుంభరాశిలో ఉండటంతో ప్రభుత్వ సంబంధిత కార్యాలయాల్లో వాయిదా పడిన పనులు పురోగతిలోకి వస్తాయి. బుధుడు 6వ ఇంట్లో మకరరాశిలో ఉండటంతో ప్రతిబంధకాలు ఎదురైనా నీ బుద్ధి, పట్టు వలన అవి తేలికగా పరిష్కారమవుతాయి. శని కూడా 6వ ఇంట్లో ఉండటం వలన ఆరోగ్యం విషయాల్లో అలర్ట్గా ఉండాలి. కాని పెద్ద సమస్యలేం ఉండవు. కుటుంబంలో ఒక్కొక్కరితో మాట్లాడే తీరును బాగా జాగ్రత్తగా నియంత్రించాలి. ఓ చిన్న మాట పెద్ద మిస్అండర్స్టాండింగ్కి దారితీసే అవకాశం ఉంది. కానీ నీవు క్రమశిక్షణతో వ్యవహరిస్తే కుటుంబం నీ పక్షాన నిలబడుతుంది. ఆర్థికంగా ఖర్చులు పెరిగే అవకాశముంది. ముఖ్యంగా ఇంటి అవసరాల కోసం. కానీ అది అవసరమే కాని చెత్త ఖర్చు కాదు. కొత్త ఆదాయ మార్గం గురించి ఓ వ్యక్తి సూచించే అవకాశముంటుంది. ఆ విషయం మీద ఆలోచించు. కాని వెంటనే డెసిషన్ తీసుకోకు. ప్రేమ విషయంలో నిన్నటి వాస్తవం నుంచి బయటపడే అవకాశం వస్తుంది. ఒక సంబంధంలో ఉన్నవారు మధురమైన మాటలతో ముందుకు సాగతారు. సింగిల్స్కి చిన్న సందేశం ఒక కొత్త ఆరంభానికి దారితీసే సూచనలు కనిపిస్తున్నాయి. పెళ్లి విషయాల్లో కుటుంబ సభ్యులు ఓ నిర్ణయం తీసేందుకు ఆసక్తి చూపవచ్చు. కొంత ఒత్తిడి ఉన్నా ఓ మంచి సంబంధం మీ జీవితంలో ప్రవేశించే సమయం ఇదే కావచ్చు.
ఆరోగ్యపరంగా చిన్న ఒత్తిడి లేదా హైపర్గా స్పందించడాన్ని తగ్గించుకుంటే చాలా సాఫీగా ఉంటుంది. మానసిక ప్రశాంతత కోసం ఉదయంగాని రాత్రిగాని 15 నిమిషాలు ధ్యానం చేయడం మంచి పరిష్కారం అవుతుంది. విద్యార్థులకు ఇది మంచి రోజే. సబ్జెక్టుపై నమ్మకాన్ని పెంచే సంఘటనలు జరుగుతాయి. ఇంటర్నల్ ప్రిపరేషన్ బాగా సాగుతుంది. ఒక్కోసారి ఇంటి నుంచి వచ్చే డిస్ట్రాక్షన్స్ తగ్గించుకోవాలి. ప్రయాణానికి ఇది సాధారణ రోజే. కానీ ముఖ్యమైన పనులకు సంబంధించి ప్రయాణాలైతే ప్రయోజనాల్ని ఇవ్వగలవు. దూర ప్రయాణం కంటే దగ్గరలో జరిగే పనుల్లో ఫలితం వస్తుంది. ఈరోజు గ్రహాల స్థితి బట్టి ఒక నమ్మకాన్ని పెంచే, మనశ్శాంతిని క్రమంగా తీసుకువచ్చే రోజు. శ్రమిస్తున్నదానికి సరైన రివార్డ్ రావడానికి ఇంకొంచెం టైం పట్టినా నీపై ఉన్న శుభగ్రహ దృష్టి నిన్ను గైడ్ చేస్తోంది. ఈ రోజు మీరు వినబోయే శుభవార్తలు. ఒక దీర్ఘకాలపు ఆశ నెరవేరుతుంది. గతంలో వేసిన బీజాలు ఫలించేందుకు అవకాశం. కుటుంబంలో ఒక ముఖ్యమైన వ్యక్తి నుంచి అప్రతీక్షిత ఆశీర్వాదం అందుతుంది. ఈ రోజు పాటించవలసిన పరిహారాలు. రోజు మొదట్లో అక్కిన చిత్తి లేదా ఆకుపచ్చ కూరగాయలను తలపైనుంచి 3 సార్లు తిప్పి ఆచరణ స్థలంలో వదిలేయండి. శివుడికి పాలాభిషేకం చేసి ఓం తత్పురుషాయ విద్యమహే మహాదేవాయ ధీమహి మంత్రాన్ని 11 సార్లు పయించండి. నల్ల సునకం లేదా ఆవుకు చపాతీలు లేదా పాలు పెట్టండి. బసిన అన్నాన్ని బహిరంగ ప్రదేశంలో వదలకుండా పశువులకు పెట్టడం మంచిది. జూలై 22వ తేదీన వృశ్చిక రాశివారికి గ్రహస్థితుల ప్రభావం వల్ల కొన్ని కీలకమైన మార్పులు కనిపిస్తాయి. చంద్రుడు 6వ దశంలో ఉండడం వల్ల కుటుంబ అంశాలలో భావోద్వేగాలు ఎక్కువగా కనిపిస్తాయి. మనస్సులోని కోపం లేదా అసహనం కుటుంబ సభ్యులపై పడకుండా జాగ్రత్త పడాలి. సర్దుబాటు చేయగల సామర్థ్యాన్ని కనబరిస్తే కుటుంబంలో శాంతి నిలబడుతుంది. కొన్ని అపోహల వల్ల దూరంగా ఉన్న బంధుత్వాలు మళ్లీ దగ్గరవచ్చు. ఆర్థిక విషయాల్లో ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి. అనుకోని ఖర్చులు రావచ్చు. ముఖ్యంగా ఇంటి అవసరాలు లేదా పెద్దల ఆరోగ్యపరమైన విషయాలపై ఖర్చులు అవుతాయి. అయితే కొన్ని హఠాత్ లాభాలు కూడా సంభవించవచ్చు. పాత బాకీలు రావడం, భవిష్యత్తు ప్రణాళికల కోసం పెట్టుబడులు వేయడం వంటి అవకాశాలు ఉంటాయి. ఖర్చులను నియంత్రించగలిగితే లాభం మీవే. ఆదాయపరంగా ఈరోజు కొంత ఊరట ఉంటుంది. ఉద్యోగస్తులకు చిన్న ప్రమోషన్ అవకాశముండవచ్చు. వ్యాపారవర్గాలకు కొత్త ఒప్పందాలు రావచ్చు. సంపాదన యథాతథంగా ఉంటూ కొంత మెరుగుదల కనిపించవచ్చు. ఆరోగ్యపరంగా మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలి. ముఖ్యంగా నిద్రలేమి, తలనొప్పులు, ఒత్తిడి కారణమైన అలసటలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. మధురమైన మాటలు వినడం, ప్రకృతి మధ్యలో గడపడం మంచిది. తేలికపాటి వ్యాయామం, నిద్రపట్ల శ్రద్ధ అవసరం. ప్రేమలో ఉన్నవారికి ఈ రోజు కొంత అస్థిరతగా అనిపించవచ్చు. మీ భాగస్వామితో అనవసర తేడాలు వచ్చేందుకు అవకాశం ఉంది. మాటల్లో మెలకువ అవసరం. నిజమైన ప్రేమ ఉన్నంతవరకు చిన్న తేడాలు కూడా సర్దుబడే అవకాశం ఉంటుంది. ఏవైనా అపోహలు ఉంటే నేరుగా మాట్లాడి క్లారిటీ తీసుకోవాలి. పెళ్లి అంశాలలో కుటుంబ పెద్దల ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. మీరు తగినంత స్పష్టతతో మాట్లాడితే వారికి కూడా బోధపడుతుంది. మూడో వ్యక్తుల మాటలపై ఎక్కువ నమ్మకం పెట్టుకోకండి. విద్యార్థులకు ఈరోజు ఆశాజనకంగా ఉంటుంది. గత కొన్ని రోజుల్లో పడిన శ్రమకు ఫలితాలు కనిపించవచ్చు. పరీక్షలు, ఇంటర్వ్యూలు వంటి విషయాలలో గమనించదగిన అభివృద్ధి ఉంటుంది. పట్టుదలతో ముందుకు సాగితే అద్భుతమైన అవకాశాలు దొరుకుతాయి. ప్రయాణాల విషయంలో ఈరోజు శ్రద్ధ అవసరం. ముఖ్యంగా ట్రాఫిక్ సంబంధిత ఇబ్బందులు లేదా వాహన సంబంధిత అప్రమత్తత అవసరం. అలాగే కార్యసిద్ధి కోసం చేసే ప్రయాణాలు చివరకు ఫలిస్తాయి. ప్రయాణానికి ముందు అనుమతులు, పత్రాలు సరిచూసుకోవాలి. ఈ రోజు మీకు కలిగే మూడవ వ్యక్తుల ఒత్తిడి, మాటలతో కలిగే భ్రమలు, అపోహలు వల్ల నిర్ణయాల్లో తడబడే అవకాశముంటుంది. అలాంటి సందర్భాలలో ఏ విషయాన్ని అయినా ధృవీకరించుకుని నిర్ణయం తీసుకోవడం ఉత్తమం. పరిహారంగా అనుమానం కలిగిన విషయాలపై నిశ్చింతగా ధ్యానం చేయడం మంచిది. సాయంత్రం సమయాలలో శివుణ్ణి జపించడం మానసికంగా ఉపశమనం ఇస్తుంది. నీటిలో ఎర్రకుంకుమ వేసి తలపై వేసుకోవడం దోష నివారణకు ఉపకరిస్తుంది. సోమవారం లేదా మంగళవారం హనుమంతుని దర్శించుకుని పంచామృతాభిషేకం చేయించటం మంచి ఫలితాలను ఇస్తుంది. మాటల్లో మెలకువ, మనస్సులో నిశ్చింత, నిర్ణయాల్లో స్పష్టత ఉంటే ఈ రోజు మీకు సంతృప్తిగా మారుతుంది. జూలై 23న చంద్రుడు మీ ఆరోగ్యస్థితిపై ప్రభావం చూపించే స్థితిలో ఉంటుంది. ఈ ప్రభావం వల్ల మీలో కొంత అలసట, ఉదాసీనత ఉండే అవకాశం ఉంది. కానీ మంగళుడు లాభస్థానంలో ఉన్నందున ధైర్యం, ఆత్మవిశ్వాసం తగ్గదు. శని దృష్టి కుటుంబ సంబంధాలను ప్రభావితం చేస్తుంది. అయితే మీ దయామయమైన మాటల వల్ల ఉద్రిక్తతలు నివారించే అవకాశముంటుంది. ఈరోజు కుటుంబంలో సహజంగా కొన్ని అభిప్రాయ భేదాలు కలగొచ్చు. కాని వాటిని ప్రేమగా హ్యాండిల్ చేస్తే మంచి సమన్వయం ఏర్పడుతుంది.
తల్లి లేదా మాతృసమానమైన పెద్దవారి ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. వారికోసంగా ఓ చిన్న పూజా కార్యక్రమం చేయడం మంచిదిగా ఉంటుంది. ఆర్థికంగా ఈ రోజు మితవ్యయంగా ఉండాలి. అవసరం కాని ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నప్పటికీ వ్యాపారాలలో భాగస్వామ్య లాభాలు కనిపించొచ్చు. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అవసరం. ఆదాయ పరంగా చూస్తే గత వారంలో జరిగిన కొన్ని ప్రయత్నాల ఫలితాలు ఈ రోజు కనిపించే అవకాశం ఉంది. ప్రాజెక్టులు క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. కొత్త ఆఫర్లు వస్తాయి కానీ వెంటనే ఒప్పుకోవద్దు. ఆరోగ్యపరంగా చిన్న అనారోగ్య సూచనలు ఉన్నాయి. ఉదాహరణకు మైగ్రేన్, నిద్రలేమి, కీళ్ల నొప్పులు రావచ్చు. ఎక్కువగా శారీరకంగా కష్టపడే వారి విషయంలో విశ్రాంతికి ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రేమలో ఉన్నవారికి ఇది ఓ క్లారిటీ వచ్చే రోజు. మీరు మీ భావాలు ఎక్స్ప్రెస్ చేస్తే మంచి స్పందన రావచ్చు. అయితే భవిష్యత్తుపై ప్రశ్నలు వస్తాయి. ఓపికగా సమాధానాలు ఇవ్వాలి. పెళ్లి విషయాల్లో ఆలస్యాలు ఉన్నవారు ఈ రోజు మంచి వార్త వింటారు. ఏదైనా సంబంధం నిర్ధారమయ్యే అవకాశం ఉంది. జాతకంలో గురు దృష్టి బలంగా ఉండటం వల్ల వివాహ యోగం మంచి దశలో ఉంది. విద్యలో ఉన్నవారికి ఈ రోజు కాస్త ఒత్తిడిగా ఉంటుంది. ముఖ్యంగా ఇంటర్నల్ పరీక్షలు, ప్రాజెక్టుల విషయంలో కొంత అలసట అనిపిస్తుంది. టార్గెట్ మీద ఫోకస్ పెడితే ఫలితం మంచి దిశగా ఉంటుంది. ప్రయాణాల విషయంలో ఉదయం మొదటి భాగం ప్రయాణాలకు అనుకూలం కాదు. మధ్యాహ్నం తర్వాత ప్రయాణాలు ప్రారంభిస్తే విజయవంతంగా పూర్తవుతాయి. వాణిజ్య ప్రయాణాల వారికి ముఖ్యమైన ఒప్పందాలు కుదిరే సూచనలు ఉన్నాయి. ఈరోజు మీకు 2 శుభవార్తలు వినబోతున్నారు. ఒకటి కుటుంబ సభ్యుడి ఆరోగ్యంలో మెరుగుదల, రెండవది ఆఫీస్లో ఓ మంచి ఛాన్స్ రావడం, మూడవదిగా పాతకన్ని సంబంధం మళ్లీ ప్రారంభం కావచ్చు. ఈ రోజు మీరు జాగ్రత్తగా ఉండవలసిన వ్యక్తులు అక్షరాలుగా బ, ర, జ తో ప్రారంభమయ్యే పేర్లు కలిగి ఉంటారు. వీరితో సంభాషించేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి. అలాగని దూరంగా ఉండాల్సిన అవసరం లేదు, కానీ జాగ్రత్త అవసరం. ఈ రోజు పాపం నివారణకు శివుని అభిషేకం చేయడం, తెల్లగా ఉన్న వస్త్రాలను దానం చేయడం, తులసి మొక్కకు నీళ్లు పోసి ఓం నమః శివాయ పయించడం వల్ల మానసిక స్థితి మెరుగవుతుంది. ఈ రోజు మీరు నియమితంగా సమయాన్ని గడిపితే ప్రతి విషయంలో అనుకూలతను ఆస్వాదించవచ్చు. క్రమశిక్షణ, శాంతి, సానుకూల దృష్టికోణం అనేవే మీ విజయానికి ప్రతీకం. ఇది వచ్చే 3 రోజుల్లో వృశ్చిక రాశివారికి వినబోయే ముఖ్యమైన శుభవార్తల గురించి చెప్పుకోవాలంటే ఒక సమస్య కుడి వైపుకు పరిష్కారం లభించే సూచన. కొంతకాలంగా మదిలో ఉన్న ఒక అనుమానం తేలిపోవడం వలన శాంతి చేకూరుతుంది. కుటుంబంలో ఒక వేడుకకు సంబంధించిన ప్రణాళికలు ప్రారంభం కావచ్చు. ఈ వేళ మీకు ఆత్మీయుల సహాయం ఆశాజనకంగా ఉండబోతోంది. ఒక ఉద్యోగ మార్పు, లేక మీ సామర్థ్యాన్ని గుర్తించిన ఒక పెద్ద వ్యక్తి నుండి మంచి అవకాశానికి తలుపులు తెరుచుకోవచ్చు. ఎదుగుదల కోసం ఎదురు చూస్తున్నవారికి ఊహించని గుడ్ న్యూస్ వంటిది వచ్చినట్లే ఉంటుంది. ఒక పాత డెఫ్ట్ క్లోజ్ అవ్వడం వల్ల ఆర్థికంగా హాయిగా అనిపించవచ్చు. ప్రేమ విషయాల్లో ఓ వ్యక్తి మీ పట్ల నిజాయితీగా ఉన్నాడన్న నమ్మకం బలపడుతుంది. ప్రయాణం కోసం ఎంతకాలంగా ఎదురు చూస్తున్నావో ఆ వార్త కూడా హర్షాతిరేకాన్ని కలిగించబోతుంది. ఇది మంచి సమయం నీలో నువ్వు నమ్మి ముందడుగు వేయడానికి. ఆ మంచి వార్తలు నిన్ను ముందుకు నడిపించబోతున్నాయి. పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతున్నా కొన్నాళ్లుగా ఎదురవుతున్న సమస్యలు సాఫీగా పరిష్కారం అవుతాయి. ప్రయత్నాలు తగిన ఫలితాలను అందించడానికి కొంత సమయము పడవచ్చు, కాని పూర్తి నమ్మకంతో ముందుకెళ్తే విజయం మీ దిశగా వస్తుంది. కొన్ని అనుకోని విషయాలు కూడా మీకు సహాయంగా మారతాయి. ఈ సమయంలో మరింత శుభఫలితాల కోసం కొన్ని సాధనలను పాటించడం మంచిది. ఉదయం లేవగానే మీ ఇంటి తలుపు బాగాన ఫేసింగ్ ఉంటే ఆ తలుపు దగ్గర తులసి గిన్నె ఉంచి ప్రతిరోజూ పండితుడిని గమ్యం చేసుకుని ఒక దానధర్మం చేయడం శుభప్రదం. ఒక చిన్న పారాయణం వల్ల మీ ఇంట్లో శాంతి పెరుగుతుంది. ముఖ్యంగా శివ అష్టోత్తర శతనామావళి పారాయణం చేయడం వల్ల నీకు మానసిక స్థిరత్వం, సంపదలో స్థిరత్వం వస్తుంది. ప్రతి సోమవారం ఒక లేత నీలం వస్త్రం దానంగా ఇవ్వడం వల్ల మీ కుటుంబంలో ప్రేమాభిమానాలు పెరుగుతాయి. ఇంట్లో తలనొప్పులు, ఆర్థిక భారాలు తగ్గుతాయి. గోమాతకు తుర్మా లేదా గోధుమ పిండి కలిపిన ఉండలు ఇవ్వడం వల్ల ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. ఎవరైనా మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయినా మీ మంచితనమే చివరికి వారికి తెలుస్తుంది. ప్రతిరోజూ ఇంటి గుమ్మానికి గోమయంతో లేదా గంధంతో ఓం రాసి పూజించడం వల్ల దుష్టశక్తుల ప్రభావం తగ్గుతుంది. మీరు ఏ పని ప్రారంభించినా ముందుగా నారాయణ నామస్మరణ చేయడం వల్ల ఆటంకాలు తొలగపోతాయి. ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు మీ నిత్యజీవితాన్ని శుభంగా మార్చగలవు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మనల్ని సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్. ధన్యవాదములు.